హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఈరోజైతే నేను క్యారెట్ ఫ్రై చాలా ఈజీగా, ఫాస్ట్‌గా, తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో గుమగుమలాడే క్యారెట్ ఫ్రై ఇలా చేసేయండి. ముందుగా అయితే 5, 6 క్యారెట్లు తీసుకొని శుభ్రంగా కడిగేసి, పీల్ తీసి, ముచ్చుకలు తీసి చక్కగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాలి. సో, స్టవ్ మీద ఇప్పుడు బాండీ తీసుకొని 2, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దంచి కొట్టిన 2 వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, అలాగే 1 టీ స్పూన్‌తో శనగపప్పు, మినపప్పు, అట్లాగే ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. సో, ఈ తాలింపు వేయటం వల్ల వేపుడు చాలా రుచిగా ఉంటుంది. అలాగే కొంచెం కరివేపాకు. సో, ఇవన్నీ చక్కగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించేసి పక్కన కట్ చేసి పెట్టుకున్న క్యారెట్లను కూడా వేసేయాలి. సో, చక్కగా ఇవి సిమ్‌లో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలి. క్యారెట్ వేగటానికి చాలా సమయం పడుతుంది కనుక స్లోగా మాడకుండా మీడియం టు లో పెట్టుకుంటూ మూత పెడుతూ మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. సో, ఈ క్యారెట్ వేపుళ్ళు చాలా టేస్టీగా బాగుంటుంది. సో, దీనిలో మనకు ఏ విటమిన్ అధికంగా ఉంటుంది. అంతేకాదు ఈజీ డైజెస్ట్ అన్నమాట. సో, ఇప్పుడైతే బాగా వేగుతున్నప్పుడు సగం వేగగానే ఇప్పుడు మనం వేసేసుకోవచ్చు పొడులు. ఎవరికి ఏ టేస్ట్ ఇష్టమో ఆ పొడులు వేసుకోవచ్చు. నేనైతే ధనియాల పొడి 1 టీ స్పూను, అట్లాగే కారం 1 టీ స్పూను, అట్లాగే పావు టీ స్పూన్ పసుపు, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసి బాగా కలిపేసేయాలి. సో, ఈ పచ్చివాసన పోయేందుకు 1 నిమిషం వేయించాక ఒక 2 టీ స్పూన్‌తో ఎండు కొబ్బరి కానీ, అట్లాగే పచ్చి కొబ్బరి కానీ వేసుకోవాలి. సో, ఇది వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. సో, చక్కగా పచ్చివాసన పోయింది. ఫ్రై చక్కగా రెడీ అయిపోయింది. గుమగుమలాడే ఈ ఫ్రై పప్పుచారులోకి, పప్పుల్లోకి చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు కనుక ఈ క్యారెట్ ఫ్రై తరచూ చేసి పెట్టడం వల్ల కంటి సమస్యలు రాకుండా, ఏ విటమిన్ అధికంగా ఉండటం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి. సో, అంతే.